ఇక గంజాయి మత్తులో యూత్ డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్ అంట బానిసలు అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉన్నారంట. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు నెలకు 10ల సంఖ్యలో కేసులు వస్తూ ఉన్నాయి. ఇక ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్లకు వెళ్తున్న వాళ్ళు వేలల్లోనే ఉన్నారంట. చాలా డేంజర్ ఇది. ప్రధానంగా ఇక్కడ గంజాయి పైన అంటే ఇక్కడ మాదక ద్రవ్యాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. గంజాయి కానీ లేకపోతే హిరాయిన్ కానీ ఇటువంటి ఏవైతే ఇవి ఉన్నాయో చాలా డేంజర్ అవుతాయి ఇవి. అంటే మొత్తం కూడా వాళ్ళ మెదడులను మొత్తం కూడా తొలిచేస్తాయి. కాబట్టి ప్రమాదాలకు దారితీస్తాయి. వాడు ఏం చేస్తుండో వానికే తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి తల్లిదండ్రులారా మీరు ఒక్కసారి మీ పిల్లలని గమనిస్తూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇవి చాలా మొత్తం కూడా ప్రమాదం. అంటే వాళ్ళ జీవితాలకి ప్రమాదం ఉంటుంది, ఇది సమాజానికి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత అటు తల్లిదండ్రుల పైన, తర్వాత ఇక్కడ ప్రభుత్వం పైన కూడా, ఇటు పోలీస్ అధికారుల పైన కూడా ఉంది. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇట్లా చెప్పాల్సి వస్తుందంటే, ఇగో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి రోజు మొత్తం చాలామంది వెళ్తున్నారట. చాలామంది పిల్లల్ని తీసుకొని పోతున్నారంట. మెంటల్ లేస్తుంది, వానికి పిచ్చి లేస్తుంది, ఈ డ్రగ్స్ తీసుకొని మొత్తం కూడా ఆగమాగం చేస్తున్నారంట. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా అంటే ఎవరి బాధ్యత వాళ్ళకు ఉండాలి. ప్రభుత్వం అది అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏడిపోతున్నారు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు తాగుతున్నాడా, తింటున్నాడా, ఏంది అనేది ఒక కన్ను వేసి పెట్టాలి. ఇక అట్లా లేకుండా మేము చాలా గౌరవంగా పెంచుతామండి, మా పిల్లగారిని ఏమనమంటే వాడు పీక్తాడు. చాలామంది ఇట్లా చేస్తుంటారు కథలు. నేను ఎందుకంటానంటే బాధతో చెప్తా ఉన్నా. ఎందుకంటే భవిష్యత్తు కూడా మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టండి. మీ పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏం కథ అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను గారాబ పేరుతోటి మేము అట్లా పోయినా సరే ఇట్లా పోయినా సరే ఇంకా అట్లా అంటే ఎవడన్నా మంచి చెప్తుంటే వాడిని అనే కార్యక్రమం పెట్టుకుంటారు ఇంకో కొంతమంది. అట్లా చేస్తే మీ పిల్లలే నాశనం అవుతారు, నష్టపోతారు, మీకే భవిష్యత్తు మొత్తం అంధకారం అయిపోతుంది. యువత మత్తుకు బానిసవుతున్నారు. ఆల్కహాల్, సిగరెట్తో మొదలుపెట్టి చివరకు గంజాయి, డ్రగ్స్ కూడా అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గంజాయికి బానిసవుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇక స్కూళ్ళు, కాలేజీలు అడ్డాగా గంజాయి మాఫియా విస్తరిస్తుండడంతో బాధితుల్లో ఎక్కువ మంది స్టూడెంట్లే ఉంటున్నారు. ఈ క్రమంలో కొందరు పేరెంట్స్ వాళ్ళను గుర్తించి డీ అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్కు రోజు 10ల సంఖ్యలో బాధితులు వస్తున్నారు. అయితే ఇక ప్రైవేట్ డీ అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య వేలల్లోనే ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు యువత కేవలం గంజాయికి మాత్రమే కాకుండా ఒపియాడ్, తర్వాత డయాజిపైన్ లాంటి నిద్ర మాత్రలు, తర్వాత పెయిన్ కిల్లర్స్కు అడిక్ట్ అవుతున్నారంట. ఇలాంటి వాళ్ళలో కొందరిని పేరెంట్స్ గుర్తించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుండగా మరికొందరు మత్తులో ఊగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారంట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇది చాలా అంటే తీవ్రమైనటువంటి అంశం. ఇది చాలా ప్రమాదం దారితీస్తుంది. ఎందుకంటే భవిష్యత్తును అంధకారం చేస్తుంది ఇది. అంటే వాళ్ళకే కాకుండా, వాళ్ళ కుటుంబాలకే కాకుండా మొత్తం సమాజానికే నష్టం ఇది. వాడు ఏం చేస్తుండో అర్థం కాదు, ఆ గంజాయి మత్తులో లేకపోతే ఆ డ్రగ్స్ మత్తులో. కాబట్టి వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఇక ఫ్యాషన్గా ఫీల్ అవుతూ అడిక్ట్ అవుతున్నారంట. హైదరాబాద్లో గుర్తింపు ఉన్నవి లేనివి కలిపి 100కు పైగా డీ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయంట. మొత్తం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి.